ప్రతి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో గల అజీజ్బాగ్, అరవింద్ నగర్ ప్రాంతాల్లో పర్యటించిన ముస్లిం సోదరులకు కరపత్రాలు పంచుతూ జూబ్లీహిల్స్ శాసనసభ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట అజీజ్బాగ్, అరవింద్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి కూడా మా నమస్కారాలు. మనందరం ఏకమత్యంగా ఉండి ముఖ్యంగా మనం ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంతకుముందు వాళ్ళు 10 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఈ కాలనీకి ఒక ఎమ్మెల్యే రానేదని నాకంటే ఆయన చేస్తున్నాడు. ఒక్కసారి కాదు, ఒక్క పని జరగదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముస్లింల అవకాశాలు పనులు చాలా జరుగుతున్నాయి. ఓల్డ్ సిటీలో 200 కోట్లు ఇచ్చేసి అక్కడ మెట్రో రైలు పోతున్నది. ఈ విధంగా పనులు ముస్లింల గురించి ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పడం ఏంటంటే, ఎన్నో విషయాలు ఎన్నో స్కీములు తీసుకున్నారు. పెద్ద మనుషులంతా తెలియజేస్తూ దయచేసి 11వ తారీఖు మన కాలనీ వాసులందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మద్దతు చెప్పే విధంగా ఎంఐఏ మద్దతుతో నవీన్ యాదవ్ గెలిపించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సిటీ కానీ ఈ డివిజన్లో కానీ నియోజకవర్గంలో కూడా 200 పైప్ లైన్ గ్రౌండ్ అయిపోయినాయి. ఇంకా మిగతా 100 crores టెండర్ అయిపోయినాయి. అవి కూడా మరి రాబోయేటువంటి రోజుల్లో అవి కూడా పూర్తయిపోయి డ్రైనేజ్ కానీ, ట్రీ కటింగ్ కానీ, అదేవిధంగా రోడ్ల సౌకర్యం కానీ, నారా డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా అన్ని రకాలుగా డెవలప్మెంట్ కొరకు 200 కోట్లు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది.